హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్జీ వ్లాగ్స్. ఈరోజు సాయంత్రం అమ్మ వాళ్ళు ఊరు వెళ్తున్నారు. సో అక్కడ లడ్డూలు ఏవో చేయమన్నారంట. సో అందుకని ఇక్కడ నుండి లడ్డూలు తీసుకుని వెళ్తున్నారు అనమాట. చూద్దాం అసలు ఏ లడ్డూలు చేస్తుంది ఏంటి అనేది మా అమ్మ దగ్గరికి వెళ్ళి కనుక్కుందాం ఒకసారి. ఏంటి డాడీ ఇంట్రడక్షన్లో నువ్వే వెళ్తున్నావు, నన్ను తీసుకెళ్ళవా అని చెప్పేసి అంటున్నాడు అనమాట. అల్లరి చేస్తున్నాడు ఇంట్లో. ఎక్కడికి దా ఏంది 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 అయ్యా. సో ఇదిగో అమ్మ దగ్గరకు వచ్చా. అమ్మ ఏంది మమ్మీ ఏంది ఏం లడ్డూలు చేస్తున్నావు? నువ్వులు ఉండలా? నువ్వులు ఉండలే ఎవరికి ఏంది ఊర్లో కావాలన్నారా? ఇదిగో ఫ్రెండ్స్, నువ్వులు అయితే అన్ని పట్టేసినట్టుంది ఆల్రెడీ అమ్మ. సో అందుకని ఉండలు కూడా పెట్టేస్తుంది అనమాట. సో చూసారుగా మా అమ్మ అయితే లడ్డూలు చేసుకుంటుంది సాయంత్రానికి. పాపం కష్టపడి టికెట్లు బుక్ చేశాను అనమాట. నిన్న ఐఆర్సిటీసీ తత్కాల్ ఓపెన్ చేస్తే 7 minutes పట్టింది ఓపెన్ అవ్వడానికి యాప్. తలకాయ నొప్పి అనమాట. సర్వర్స్ ఫుల్ డౌన్. 11 o'clock అందరూ తత్కాల్ బుక్ చేసుకోవడానికి తీస్తారు. మా బుడ్డోడు చూడండి అల్లరి చేస్తున్నాడు అనమాట ఫుల్. సో అదనమాట సంగతి. అమ్మ వాళ్ళు అయితే సాయంత్రానికి లడ్డూలు తీసుకెళ్తున్నారు. నిన్న ఎమర్జెన్సీలో బుక్ చేయాలంటే నిన్న తత్కాల్లో బుక్ చేశాను అనమాట. ఈవినింగ్ టికెట్స్ స్లీపర్ క్లాసు. పాపం వెయిటింగ్ లిస్ట్ వచ్చింది. అది కూడా తత్కాల్లో కూడా వెయిటింగ్ లిస్ట్ వచ్చింది. దేవుడి దయ వల్ల పొద్దున్నే మెసేజ్ వచ్చింది అనమాట. కన్ఫర్మ్ అయిందిలే టికెట్స్ అని చెప్పేసి. అక్కను అమ్మ వెళ్తున్నారు. పాపం వాళ్ళిద్దరికి సేఫే అనుకోవాలి. ఆ తత్కాల్లో బుక్ అవ్వకపోతే అదొక పెద్ద తలనొప్పి. మళ్ళీ ఏమవుతుందా అని చెప్పేసి అట్లా అనమాట. ఇక మావాడు ఇక మమ్మీ ఫోన్ మావాడికి మా అమ్మ ఫోన్ తీసుకున్నాడు అనమాట. అమ్మ ఫోన్ తీసుకొని చక్కగా ఫోన్ నొక్కుంటూ కూర్చుంటాడు. ఎవరికి పెడితే వాళ్ళకి కాల్ చేస్తూ కూర్చుంటాడు. మావాడు చూడండి అంత పెద్ద లోటా తీసుకుని ఒక్కడే వాటర్ తాగేస్తున్నాడు. వాటర్ పెట్టలేదు దానిలో ఏమి. అయ్యో వాటర్ లేవా? ఏం చేసినావు? పారపోసావా? కింద పోసావా? అమ్మ వాటర్ కింద పోసావుగా నువ్వు. ఎట్లా? నాయనమ్మతో చెప్తాలే, కంప్లైంట్ ఇవ్వాలా నాయనమ్మతో నీ మీద? అయిపోయిందా? ఫోన్ ఎవరికి చేస్తున్నావు కన్నయ్య? ఫోన్ ఎవరికి చేస్తున్నావు? ఎవరికి చేయట్లే? అంతే ఇంకా నీళ్లు పోసాడు కదా కింద. నీళ్లు పోసిన దాన్ని ఇలా రుద్దేస్తున్నాడు అనమాట. అలికేస్తున్నాడు నీట్గా చెప్పాలంటే. అన్నయ్య డాన్సింగ్ ఏంది డాన్స్ ఏంటి? అదేనా డాన్స్? ఓయ్ కన్నయ్య స్టెప్స్ ఓయ్ బంగారం డాన్సింగ్ అబ్బా ఇక్కడ చూడు బావు. పైకి లేనా? ఏనా డాన్స్ ఏమా? కన్నయ్య గెటప్ ఓయ్ నడక చూడండి అబ్బా ఎట్లా నడుచుకుంటూ పోతున్నాడు. మా అమ్మ దగ్గరికి వెళ్తున్నాడు ఇక వంటగదిలోకి. అండ్ మా ఇంట్లో ఈరోజు ఇంకో సర్ప్రైజ్ ఉందన్నమాట. మా యశ్వంత్ మా మేనల్లుడు వచ్చేసి పంజాబ్లో చదువుకుంటున్నాడు. వాడు ఈరోజు ఇంటికి వస్తున్నాడు. పాపం వాడు అలా సికింద్రాబాద్లో దిగుతాడు. మా అమ్మ వాళ్ళు ఇలా కాచిగూడలో ట్రైన్ ఎక్కేస్తారనమాట. వాడి ఇంటికి వస్తున్నాడు. వీళ్ళేమో మా అక్కను అమ్మ ఊరు వెళ్ళిపోతున్నారు. అట్లుంటుంది టైమింగ్ అంటే. వాడు వచ్చినాక మరికొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం మనం. అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది. వాడు కింద కూర్చొని తినలేడయ్యా. ఇగో పైన కూర్చోబెట్టి మరీ తినిపిస్తుంది మా మమ్మీ అయితే. ఏ కన్నయ్య ఆమె తింటున్నావా? తినట్లే మరి. అదేంటి ఆ గిన్నెలో ఏంటి? ఆమె కాదా? ఏంటిది మరి? అది బాయ్. నేను ఆచిపోతున్నా. రేపు మనం కూడా వెళ్దాం. ఆచేస్తున్నా. బై బై. ఎలా మీరు
బాయ్ జీన్స్ అక్కడ పెట్టాను జీన్స్ అక్కడే పెట్టే బయలుదేరి బయలుదేరి. కన్నయ్య బాయ్ చెప్పు నాన్న. మా ఆయనమ్మకి బాయ్ చెప్పు. ఇంకేమన్నా మర్చిపోయావమ్మా? అమ్మో అమ్మోళ్ళు ఊరు బయలుదేరారు. సాయంత్రం అయిపోయింది, ట్రైన్కి టైం అయిందని చెప్పేసి ఊరైతే వెళ్ళిపోతున్నారు మమ్మీ వాళ్ళు. ఇంకా మా కన్నయ్య కూడా బాయ్ చెప్పాడు నాయనమ్మ వాళ్ళకి. అక్కడ కూడా చూస్తే ఎవరో ట్రిప్కి వెళ్తున్నట్టున్నారు. బస్సు అయితే బుక్ చేసుకున్నారు. బస్సు వచ్చింది గుడి దగ్గరికి, అందరు వెళ్తున్నట్టున్నారు. మా మేనల్లుడు వస్తున్నాడు అని చెప్పాను కదా, మా మేనల్లుడు అయితే వచ్చాడు పంజాబ్ నుండి. కాలేజ్ ఏదిరనేది? ఎల్పియు 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 కాలేజ్ నుండి. మా వాడితో మాట్లాడదాం కాసేపు. ఎవరా సంగతులు ఎట్లున్నాయి? పంజాబ్ ఎట్లుంది? ఏంటిది? పంజాబ్ చాలా చల్లగా ఉంది ఇప్పుడు అయితే. 2 డిగ్రీలు 5 డిగ్రీలు. రోజు పొద్దున్న లేవగానే గజగజ. ఎగ్జామ్స్ ఎట్లయినాయి? ఎగ్జామ్స్ బాగానే యూనివర్సిటీ. నీ క్లాస్లో ఎంతమంది స్టూడెంట్ అన్న? 5. అంత పెద్ద యూనివర్సిటీలో మా వాడు చదివే కోర్సుకి 5 స్టూడెంట్స్ అంటండి. ఏం చదివేది ఎంటెక్ అంతే అంటే ఇంకేముంటాయి అక్కడ, ఏం చదువుకోవాలి కావాలి, ఆ హాస్టల్లో పడాలి, ఆ ఫుడ్ మంచిగా ఉండదు. ఫస్ట్ థింగ్ ఫుడ్ బాగోదు. అవి చెప్పకలే, బాగుండదు. అవి కట్ చేస్తా. చెప్పచ్చు, అది ఎవరికైనా తెలుసు హాస్టల్లో ఫుడ్ బాగోదు. నాకు తెలియదు, చూసేయాలి. హాస్టల్లోనూ ఫుడ్ బాగోదు. ఇంత 5 స్టార్ హోటల్లో తీసుకెళ్ళినా హాస్టల్ అయితే ఫుడ్ బాగోదు. అదంతే, ఎన్ని ఇట్లా ట్రై చేసినా కానీ వేస్ట్. ఏదో అలా ఉంది, పర్లేదు బాగానే ఉంది. స్టడీ ఎట్లా నడుస్తుంది? పర్లేదా? స్టడీ బాగుంటుంది. ఓకే, స్టడీ బాగుంటుంది. ఇదైతే ఫుడ్ కొంచెం కంఫర్ట్ ఉండాలి, ఫుడ్ ఉంటేనే బాగుంటుంది. అవును. ఓకే, రేపు ప్లాన్స్ ఏంది మరి? పండుగ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం కదా. వెళ్దాం. నేను చికెన్ తీసుకెళ్దాం. చికెన్? ఇక చికెన్ తినేసే బతికేస్తారు అందరూ. మాకు అక్కడ అవి కూడా ఉండవు కదా. నీది ప్యూర్ వెజ్ ఏమో కదా? ప్యూర్ వెజ్. అదో అది అమ్మో వద్దులే, అది పరిస్థితి. ఒక ముక్క ఉండదు, ఏముండదు, ఆకులు మళ్ళీ దుంపలు, అదే బతికైపోయింది. సో అదనమాట విశేషాలు మా వాడి. ఇప్పుడైతే ప్రస్తుతానికి వింటర్ సెలవుల్లో ఇంటికి వచ్చాడు. ఎన్ని డేస్ రా సెలవులు? మళ్ళీ ఇంకా నెల దగ్గర 1 మంత్ తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాడు. పాపం ఇక్కడ ఉన్నంత కాలమే నాన్ వెజ్ తినడానికి ఉంటుంది. మళ్ళీ యూనివర్సిటీకి వెళ్ళాడంటే మళ్ళీ వెజ్, ప్యూర్ వెజ్. చెప్పాడు కదా వాడి మాటల్లోనే ఎట్లుంటుంది ఏంటనేది హాస్టల్లో. సో మావాడు వచ్చినాక వాడితో మాట్లాడి కాసేపు వీడియో అయితే ఎండ్ చేద్దాం అనుకున్నాను. సో ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్.